ఈ రోజు మా సారు దుబాయ్ నుండి కువైట్ వెళ్ళిపోయిండు బిజినెస్ పని మీద. ఒక 2 days వరకు అయితే రాడు, హాయిగా ఉండొచ్చు. నేనైతే కువైట్ వెళ్ళడానికి మెయిన్ కారణం అక్కడ ఖజూరకాయలు బాగా పండుతాయంట. ఆ ఖజూరకాయలు దుబాయ్ లో తెచ్చి అమ్ముదామని కువైట్ కి అయితే వెళ్ళాడు. ఇంకా మా సార్ కువైట్ లేగానే మా మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మా సార్ కువైట్ లేగానే తన ఒళ్ళో పడుకోబెట్టుకుని చాలా మంచిగా అయితే చూసుకుంది వాళ్ళ పిల్లల్ని. ఆయన నన్ను అనుకున్నారు. ఇంకా మా సార్ ఉంటేనే నాకు ఎక్కువ పని ఉంటది, మా సార్ లేనందున నాకైతే పని అయితే లేదు. ఇంకో ఇంట్లో నుంచి ఒక ఫ్రూట్ తీసుకున్నా, దీని పేరైతే నాకు తెలియదు. పండు అయితే తింటుంటే అస్సలు బాగలేదు, కానీ తిన్న కొద్ది పోతుంది. ఇంకా నేనైతే కార్ చుట్టూ తిరుగుతూ చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కడన్నా డస్ట్ ఉంటే కార్ కడుక్కోవాలని. ఇంకా మా సార్ వచ్చి చూసానంటే కార్ దుమ్ముడు ఉంటే నన్నైతే అమ్మ నా బూతులు తిడతాడు. అందుకే నా కార్ ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటా నేను. ఇంకా మా సార్ లేనందున మా మేడం దగ్గరుండి ఫ్రై చేసి కర్రీస్ తనే తినిపించింది వాళ్ళ పిల్లలకి. ఇంకా నాదైతే నేనే తింటున్నాను. మా సార్ ఇంటి దగ్గర ఉండేనంటే తిండి మనసును పట్టాడు, ఎప్పుడు బయటకు వెళ్దామంటాడు. మా సార్ ఇంటి దగ్గర ఉంటే నాకు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సేమ్ అబ్బా, ఇంటి దగ్గర అస్సలే ఉండనియాడు, మొత్తం తెగ తింపేస్తాడు కారులో. ఇది ఈ రోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి అబ్బా.